దళిత బంద్ వడ్ల వైపు అటెన్షన్ డైవర్షన్. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితం వెలువడిన తరువాత దళిత బంధు అమలు ప్రస్తావనే లేకుండా పోయింది. నవంబర్ 4వ తేదీ నుంచి ఈ పథకం ఉధృతంగా అమలు అవుతుంది అని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే చెప్పినా ఆ దిశగా అడుగులు పడలేదు. ఈసీ ఆంక్షలను అప్పట్లో తప్పుపట్టిన కేసీఆర్ నవంబర్ 4వ తేదీ తరువాత ఈ పథకాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు అంటూ కుండబద్దలు కొట్టారు. హుజూరాబాద్ బిడ్డలకు నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, ముఖ్యంగా దళిత బిడ్డలకు. హుజూరాబాద్ దళిత బిడ్డలు మీరు అదృష్టవంతులు. మీ దగ్గర పైలట్ ప్రాజెక్ట్ వచ్చింది. ఎన్నికల కమిషన్ బిన్నికల కమిషన్ ఏం చేసినా నవంబర్ 4 తర్వాత దాన్ని ఎవడు కూడా ఆపలేడు. బాజాప్తా మీ స్కీమ్ మీకు అమలవుతుంది. ఎన్నికల కమిషన్ ఆపగలిగేది నవంబర్ 4 దాకానే. ఖమ్మం జిల్లా మదిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని చింతగాని మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టినందున తానే అక్కడ పర్యటించి దళిత కుటుంబాలతో ముచ్చటిస్తాను అని చెప్పారు. ఇప్పుడు ఒక 4 నియోజకవర్గాలు తీసుకున్నాం. నేడో రేపు నేను అక్కడికి పోతాను. డబ్బులు కూడా విడుదల చేసినాం. మదిరిలో చింతకాని కావచ్చు, తుంగతుర్తిలో తిరుమలగిరి కావచ్చు, నిజాం సాగర్లో జుక్కల్ నియోజకవర్గంలో నిజాం సాగర్ కావచ్చు, అచ్చంపేట నియోజకవర్గంలో చారగొండ మండలం కావచ్చు. వాటిని కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నాం. నిధులు కూడా విడుదల చేశాం. నేడో రేపు నేను అక్కడికి పోబోతా ఉన్నాను. దాదాపు నెల రోజులు కావస్తున్నా ఇప్పటికీ దాని ప్రస్తావనే లేకుండా పోయింది. హుజూరాబాద్ నియోజకవర్గంలోని మొత్తం 22,000 దళిత కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింప చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 3 మంది లబ్ధిదారులను గుర్తించి వారి బ్యాంకు ఖాతాలో తలా 10 లక్షల చొప్పున డిపాజిట్ కూడా చేసింది. లబ్ధిదారులు ఈ ఆర్థిక సాయంతో నిలదొక్కుకోవడానికి వారి అవగాహన అనుభవానికి తగినట్లుగా సంబంధిత శాఖల అధికారులతో కమిటీలు కూడా ఏర్పాటు అయ్యాయి. కానీ ఆశించిన స్థాయిలో ఆ యూనిట్లు ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. ఈలోపు వడ్ల సమస్య ప్రధాన అంశంగా తెర మీదకు రావడంతో అధికార పార్టీ నేతలంతా అందులోనే మునిగిపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో అధికార యంత్రాంగం అందులో తలమునకలయ్యింది. చింతగాని మండలంతో పాటు మరో 3 మండలాలలోనూ దళిత బంధు అమలు కోసం పైలట్ యూనిట్గా ప్రభుత్వం ఎంపిక చేసింది. అక్కడ కూడా అడుగులు ముందుకు పడలేదు. హుజూరాబాద్ మొత్తం నియోజకవర్గం పైలట్ ప్రాతిపాదికన ఎంచుకున్న 4 మండలాలతో పాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసి తలా 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తాము అని వచ్చే ఏడాది మార్చి కల్లా ఇది పూర్తవుతుందని, రానున్న బడ్జెట్లో 20,000 కోట్లను సెకండ్ ఫేజ్ కోసం కేటాయిస్తాము అని సీఎం తెలిపారు. ప్రత్యేకంగా దళిత బంధు అమలు కోసం ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జాను సీఎంఓ కార్యాలయంలో నియమిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. రానున్న 7 ఏళ్లలో 1,80,000 కోట్లను ఈ పథకం కోసం ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబానికి ఈ సాయం అందుతుంది అని, చివరి దశలో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న దళితులకు కూడా వర్తింప చేస్తాము అని ప్రకటించారు. వివిధ శాఖల అధికారులతో, వేర్వేరు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులతో, ప్రజా సంఘాలతో విస్తృతంగా సమావేశాలు కూడా నిర్వహించారు. అన్ని వైపుల నుంచి అభిప్రాయ సేకరణ కూడా జరిగింది. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ వరకు ఉన్న ఉధృతి ఫలితం వెలువడిన మరుసటి రోజు నుంచి కనిపించడం లేదని దళిత కుటుంబాలే వ్యాఖ్యానిస్తున్నాయి. కేవలం హుజూరాబాద్ ఎన్నికల కోసమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు విపక్షాలు సీఎం కేసీఆర్పై ఆరోపణలు చేశాయి. అధికార పార్టీ నేతలు దీన్ని తమదైన శైలిలో తిప్పికొట్టాయి. హుజూరాబాద్ ఎన్నిక ప్రచారం చివరి దశకు చేరుకునే సమయానికే దళిత బంధుపై ఆ నియోజకవర్గంలో చర్చలు మసకబారాయి. ఫలితం అధికార పార్టీకి ప్రతికూలంగా రావడంతో దాని గురించిన చర్చలు బొత్తిగా వినిపించడం లేదు. కరీంనగర్ జిల్లా అధికారులు సైతం దాని గురించి స్పందించడానికి సముఖంగా లేరు. ఉప ఎన్నికకు ముందున్నంత వేడి ఇప్పుడు లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు అనుమానించినట్లుగానే ప్రస్తుతానికి అది కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోయింది. రాష్ట్ర రాజకీయాలు అన్నీ వడ్ల సమస్య చుట్టే తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశించినట్లుగా ఆయన ప్లాన్ ప్రకారం
వచ్చే ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టే సమయానికి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో 100 మందికి పథకం కింద లబ్ధి చేకూరుతుందా అనే చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చి రైతులకు రానున్న యాసంగి సాగు ప్రణాళికలపై వివరాలు ఇచ్చిన తరువాత దళిత బంధుపై ఫోకస్ పెడతారా లేదా అనే అభిప్రాయం అటు దళిత కుటుంబాలలో ఇటు అధికార యంత్రాంగంలో వ్యక్తమవుతున్నది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.